తాకట్లో ఉన్న బంగారాన్ని విడిపించి ఆ రోజున మార్కెట్ ధర కట్టి మిగిలిన డబ్బును మీకు అందిస్తుంది కొమ్మూరి గోల్డ్. నమస్కారం, వెల్కమ్ టు ఐ డ్రీమ్. ధర్మ మార్గం విత్ విజిత కార్యక్రమానికి స్వాగతం. ప్రస్తుతం మనతో పాటు ఉన్నారు ప్రముఖ ఆధ్యాత్మికవేత్త శ్రీమతి రమాదేవి గారు. ఇప్పుడు అమ్మతో మాట్లాడి మరిన్ని విషయాలు తెలుసుకుందాం. నమస్కారం అమ్మ. నమస్తే అమ్మ. అమ్మ, మామూలుగా మనం ఆలయాలకు వెళ్తూ ఉంటాము. అక్కడ ఎందుకు అంటే అక్కడ ఒక ఎనర్జీ ఉంటుంది. ఆ ఎనర్జీ నుంచి మన దగ్గర ఎన్నెన్నో అంటే నెగిటివ్ ఎనర్జీస్ ఉంటూ ఉంటాయి. వాటిని మనం వదిలేసి అక్కడ ఉన్న పాజిటివ్ ఎనర్జీని మనతో తీసుకొచ్చుకుంటాము. అక్కడ ఉండటము, స్వామిని దర్శించుకోవటము, అక్కడ ఏదైనా జపాలు చేయటము, నామం చేయటము, ఏదో ఒకటి చేయటం వల్ల ఎనర్జీ ఇంకెక్కువ మనకు వచ్చే అవకాశం ఉంటుంది అని చెప్పి. ఇదే విధంగా ఏది చేసినా, దైవానికి సంబంధించిన విషయాలు ఏది చేసినా, ధ్యానం చేసినా కూడా ఒక ఎనర్జీని మనం సంపాదించుకుంటాం, పాజిటివ్ ఎనర్జీని. మరి ఇంత ఎనర్జీని సంపాదించుకొని ఇన్ని ఆలయాలకు వెళ్ళి ఇన్ని చేసిందంతా కూడా అసలు ఎటు వెళ్తుంది? ఆ ఎనర్జీ ఉంటే మనకి ఎందుకు మరి ఇబ్బందులు వస్తున్నాయి? ఈ ఎనర్జీ అసలు వస్తుందా? ఇది ఏదో ఆలయాలకు వెళ్ళడం కోసము, పూజలు చేయడం కోసం పెద్దవాళ్ళు పెట్టిన ఒక రూల్, అంటే ఇది ఇలా ఉంటే కొన్ని భయాలు పెడితే ఇలా చేస్తారు అని చెప్పే వాటిలో ఇది ఒకటి అంటారా? దాని గురించి ఇప్పుడు మీరు అంటున్నారు కదా, పెద్దలు ఏదో మన కోసం చెప్పారా అని. ఒకసారి మనం కూడా ఎక్స్పీరియన్స్ చేయాలి. ఒక ఆలయంలోకి అడుగు పెట్టగానే మనకు తెలియకుండా మనలో ఉన్న చింతలన్నీ దూరం అవుతాయి. ఒక ప్రశాంతత లభిస్తుంది. ఇంకా పురాతన ఆలయాలు మీరు గమనించండి, ఇంకా ప్రశాంతంగా ఉంటాయి. ఎందుకంటే కొన్ని వందల సంవత్సరాల నుంచి అక్కడ వేద మంత్రోచ్చారణ, అర్చనలు జరుగుతూ అక్కడ ఆ మంత్రం నుంచి వెలువడే ఎనర్జీ పాస్ అవుతూ ఉంటుంది. ఒక మంత్రం, ఇప్పుడు మనకు సమస్య ఏదైనా ఉంది అంటే ఈ మంత్రం జపం చేయండి, మీకు సమస్య దూరం అవుతుంది అని ప్రతి ఒక్కదానికి చెప్తాం. ఏంటిదంటే ఆ మంత్ర ఉచ్చారణ వల్ల మన సమస్యని మనమే దూరం చేసుకోగలుగుతాం. అంటే ఆ శక్తి ఉంటుంది మంత్రానికి. అది మన నోటి నుంచి జపం చేసినప్పుడు ఎనర్జీని పాస్ చేస్తూ ఉంటుంది. ఎప్పుడైనా మా గురూజీ చెప్పేవాడు అనమాట, అదృష్టం దురదృష్టం రెండు మన చుట్టూ పాస్ అవుతూ ఉంటాయి, మనం పట్టుకునే దాన్ని బట్టి ఉంటుంది అని చెప్పేవాళ్ళు అనమాట. మనం అదృష్టాన్ని పట్టుకుంటే అదృష్టం, దురదృష్టాన్ని పట్టుకుంటే దురదృష్టం. ఇప్పుడు ఒక అమ్మాయే ఉందనుకోండి, తను చాలా దీన పరిస్థితుల్లో ఉంది, భర్తకి ఆరోగ్యం బాగాలేదు, 3 పిల్లలు, తను బాగా ఉంది. ఎక్కడికైనా పనికి వెళ్దాము అంటే 10-15 వేల ఇంటికి సరిపోవు ఇప్పుడు కాలంలో. 5,000 6,000 రెంటే కట్టాలి చిన్న రూమ్కి. పిల్లలు 3ని, భర్తని తను చూసుకోలేదు. నేను ఏదైనా పని ఇస్తా, డబ్బులు ఇస్తాను అని నేను చెప్పి ఏదైనా వ్యాపారం చేసుకోమా చిన్నగా, లేకపోతే 2 ఇళ్ళల్లో పని చేసుకో అంటే వింటే అదృష్టం. 2 ఇళ్ళలు చేసుకుంటే దాన్ని 30,000 సంపాదించుకోగలరు అంతే. ఏదైనా బిజినెస్ చేసిందా, ఒక ఇంట్లో పని చేసి, అది కూడా అది కాదు, నేను అలా కాదు, నాకు ఎవరో సాయం చేయాలంటే ఇది అదృష్టమా దురదృష్టమా? దురదృష్టం. ఇక్కడ తనలో ఉంది కానీ ఎక్కడో వాతావరణంలో లేదు. అదే అసలు మొత్తము యూనివర్స్ మొత్తము కూడా నెగిటివిటీతో నిండింది. ఎలా నిండింది అంటే ప్రతి మనిషి ప్రతి సెకండ్ నెగిటివ్గా ఆలోచిస్తున్నారు. వ్యతిరేకత. ఒక మనిషిని చూస్తే, ఒక అన్నా చెల్లెలు పోతుంటే వాళ్ళు లవర్సా, భార్యాభర్తల నెగిటివిటీ. ఓ తల్లి పిల్ల ఏదైనా చిన్న గొడవలనే వస్తాయి, వాళ్ళు గొడవలు పడ్డారు, అది అంటే అవతల వాళ్ళ మీద మనం ఎక్కువగా ఫోకస్ చేస్తున్నాం మన దృష్టిని. అలా చేసినప్పుడు ఏంటంటే మనలోంచి నెగిటివిటీ వచ్చి యూనివర్స్ మొత్తం నెగిటివిటీ. అందుకే ఎవరికి కూడా ఏ సాధన చేసినా ఫలితాలు ఎందుకు రావట్లేదు అంటే నెగిటివిటీతో నిండిపోయింది. ఈ నెగిటివిటీ అనేది లేని విశ్వం ఎప్పుడు ఉంటుందంటే బ్రహ్మముహూర్తంలో ఉంటుంది. ఆ బ్రహ్మముహూర్తంలో సాధన చేసి మంత్ర జపం చేస్తే తప్పకుండా యూనివర్స్ మనకి ఆ సంకేతాలని పంపిస్తుంది అని మనం చెప్పుకోవచ్చు. అలాగే ఇప్పుడు ఆలయం లోపలికి వెళ్ళినప్పుడు గంట కొట్టి గంట కింద ఒక 2 నిమిషాలు నిలబడాలి. అవునా? నిజంగా మనం కొట్టి వెళ్ళిపోతాం. అవును, మామూలుగా దూరంగా ఉండి అలా కొడతాం అంతే. గంట కింద నిలబడితే అందుకే కంచు గంటను పెడతారు. అది కాసేపు వైబ్రేషన్ ఉంటుంది, సౌండ్. ఆ సౌండ్ మనలో ఉన్న నెగిటివిటీని, మనలో ఉన్న చీకు చింతల్ని తొలగిస్తుంది. అందుకు నిలబడాలి. ప్రదక్షిణలు చేస్తూ గంట కొట్టి వెళ్ళిపోతాం. అది తప్పు. నిలబడాలి గంట కింద. ఒక ఆలయంలో ఆలయ నిర్మాణం ప్రతిదీ మనం గమనిస్తే చాలా శక్తివంతంగా మనకు ఉపయోగపడేలాగా పెట్టారు. భగవంతుడికి మనమేం ఉపయోగపడతాం, మన కోసమే మనం చేసుకుంటున్నాం. ఇవి చాలామంది నేను నీకు పూజ చేస్తున్నా, నాకు ఇదేనా ఇచ్చేది, నాకు ఇదేనా నువ్వు చేసేది అని అంటారు. నీ కోసం చేసుకుంటున్నావు, భగవంతుడి కోసం పూజ చేస్తున్నావా? భగవంతుడు చేయమని చెప్పలే కదా. అలా మనం ఇక్కడ ఆలయానికి వెళ్ళినప్పుడు కాసేపు ప్రశాంతంగా కూర్చోవాలి, కళ్ళు మూసుకొని కూర్చోవాలి. అది వదిలేసి మనం ఏ ఫ్రెండో లేకపోతే ఆ పంతులతోనూ
ఏవో పిచ్చాపాటి మాటలు మాట్లాడితే అది ఆలయంలో కూడా నెగిటివిటీ ఎనర్జీ పాస్ అవుతుంది. చేయకూడదు ఆ పని. మన మాటల ద్వారా, మన మాటల ద్వారా, మన చేష్టల ద్వారా ఆలయాన్ని కూడా పాడు చేస్తున్నాం మనం. ఎలా అంటే ఇప్పుడు పుట్టిన బిడ్డ దగ్గర నుంచి మనం గమనిస్తే ఒక 30-40 ఏళ్ల కిందికి వెళితే పిల్లలు అన్నం పెడితే తినేవాళ్ళు వాళ్ళు. అవును. అసలు ఇంకా ఒక 50 ఏళ్ల కిందికి వెళ్తే ఇంట్లో ఒక 10 మంది ఉండేవాళ్ళు. పిల్లలకి ప్రత్యేకంగా పళ్ళెం పెట్టి అన్నం పెట్టరు. ప్రతి కంచం దగ్గర ఒక్కొక్క ముద్ద తింటే వాళ్ళు అద్భుతంగా పెరుగుతారని పెద్దవాళ్ళు చెప్పేవాళ్ళు. ప్రతి భోజనం దగ్గర వాళ్ళు ఒక్కొక్క ముద్ద, అంటే అందరూ ఒకసారి కూర్చోరు కదా, తింటారు వెళ్ళిపోతారు. ఇంకోళ్ళు వస్తే వాళ్ళ దగ్గరికి వెళ్ళేవాళ్ళు పిల్లలు, పెడితే తినేవాళ్ళు. అలా పెరిగిన వాళ్ళు చాలామంది, కోట్ల మంది ఉన్నారు. మరి అదే తల్లి గర్భమే, అదే బిడ్డనే ఇప్పుడుకొచ్చే వరకు పిల్లలు ఫుడ్ తినాలంటే ఇష్టపడట్లేదు. 2 గంటలు 3 గంటలు కొంతమంది గిన్నెలు పట్టుకొని పార్కింగ్లలో టీవీలు ఫోన్లు ఇన్ని పెట్టి తినిపిస్తే కూడా తినట్లేదు. భోజనం చేయటానికి కొంత సమయం ఉంటుంది. వండటానికి ఎంత సమయం పడుతుందో భోజనం చేయటానికి కూడా అంతే సమయం తీసుకోవాలి. అంతేగాని 2-3 గంటలైతే దానిలో ఉన్న ఆరోగ్య కణాలు చచ్చిపోతాయి, ఎండిపోతాయి. తల్లి చెయ్యి అసలు పెట్టేటప్పుడు లిక్విడ్ కాకపోతే అన్నం పప్పు అయితే ఎండిపోతుంది చెయ్యి. ఈ ఫుడ్ని వాళ్ళు నోట్లో పెట్టుకొని వాళ్ళకి తినాలనిపించదు. అది జీర్ణమైన ఆరోగ్యాన్ని పాడు చేస్తుంది. మామూలుగా మనకి ఆహార పదార్థాలు కల్తీలు అన్నీ, దానికి తోడు పిల్లలు కూడా ఇలా చేస్తున్నారు. అందులో ఇప్పుడు ఇద్దరికి వచ్చిన తర్వాత ఏమైందంటే బాగా ప్రేమ, మేము ఈ ప్రోటీన్ ఇచ్చామండి, మేము ఈ విటమిన్ ఇచ్చామండి, ఈ డ్రై ఫ్రూట్స్తో పౌడర్ చేసి జావ కాచామండి, ఇవన్నీ చెప్తున్నారు. ఇన్ని చేసిన ఆరోగ్యం ఎందుకు ఉండట్లేదు? ప్రధానంగా తల్లి గర్భంతో ఉన్నప్పుడు తీసుకోవాల్సిన లక్షణాలు మనం చెయ్యట్లేదు. అవి తల్లి ఆనందంగా ఉండాలి గర్భంతో ఉన్నప్పుడు, ఎటువంటి ఉద్వేగానికి లోనవ్వకూడదు. కొంతమంది పిల్లల్ని చూస్తూనే తల్లి గర్భంతో ఉన్నప్పుడు ఏ విధంగా ప్రవర్తించిందో తెలిసిపోతూ ఉంటుంది, తెలుస్తుంది. ఆ తల్లి గర్భంతో ఉన్నప్పుడు ఓహో ఈవిడ ఇలా ప్రవర్తించింది, బిడ్డ బయటకు వచ్చాక ఇలా ఉంది. ఏం చేస్తాము? గర్భం దాల్చిందంటూనే హోటల్కి వెళ్ళాలి తినడానికి, సెలబ్రేట్ చేసుకోవాలి, సినిమాలకు వెళ్తాం. అవి విపరీతమైన సౌండ్ సిస్టమ్స్. గర్భంలో ఉన్న ఆ శిశువు ఎంత నరకం చూస్తుందో తెలుసా? నువ్వు తీసుకునే నాకు పిజ్జా తినాలి, పూర్వకాలం కడుపుతో ఉంటే మామిడికాయలు, చింతకాయలు, ఉసిరికాయ పచ్చళ్ళు ఇవి పెట్టేవాళ్ళు, అవునా? ఇప్పుడు ఏం తింటున్నా? నాకు పిజ్జా తినాలనుంది, పానీపూరి తినాలనుంది, అన్నీ ఎక్కువగా యాసిడ్ ప్రొడ్యూస్ చేసే ఫుడ్ని మనం తింటున్నాం. నీ బిడ్డకి ఎట్లా బయటకు వచ్చాక మంచి ఫుడ్ తింటాడు? అంత సౌండ్ సిస్టంలో వెళ్ళి సినిమాకి వెళ్తారు. నెలలయ్యాక బయటికి వెళ్ళటాలు. నువ్వు ఇంట్లో తీసుకోవాల్సిన విశ్రాంతి తీసుకోవట్లే, ఒక పురాణం, ఒక కథ చదవట్లేదు. ప్రహ్లాదుడి కథ తీసుకుంటే ఆయన గర్భంలోనే మొత్తం వినేశాడు కదా. మరి ఇన్ని తెలిసినా మనం గర్భంతో ఉన్నప్పుడు సరే చదవటానికి ఇంట్రెస్ట్ లేదు. ఫోన్లలో ప్రతి ఒక్కటి సామవేదం శర్మ గారు కానీ, చాగంటి గారు కానీ ఎన్ని పురాణాలని, ఎన్ని ఉపనిషత్తుల్ని తీసుకొచ్చారు. చక్కగా కొంచెం దూరంగా ఫోన్, ఆ రేడియేషన్ మనకు రాకూడదు. ఫోన్ రేడియేషన్ మెయిన్. పిల్లలు ఇప్పుడు పుట్టినప్పటి నుంచి కోపంగా ఇసిరేయటం, ఇవన్నీ కూడా మనము గర్భంతో ఉన్నప్పుడు ఫోన్ మాట్లాడటము, వీడియో కాల్స్ చేయటము, ఫోన్ని దగ్గర పెట్టుకోవటం వల్ల వచ్చే రేడియేషన్ వల్ల పిల్లలు నెగిటివ్గా రియాక్ట్ అవుతున్నారు. రేడియేషన్ వాళ్ళని పాడు చేస్తుంది. ఫోను, వీడియో కాల్, తల్లి రోజు చూడాలి వీడియో కాల్లో. ఏం చేస్తావు? పూర్వకాలం రవాణా సౌకర్యమే లేదు. 9వ నెల వెళ్ళి శ్రీమంతం చేసి పుట్టింటికి తెచ్చుకుంటారు, 9 పడంగానే, లేకపోతే 7వ నెలలో తెచ్చేసుకుంటారు. ఆ ఫోన్లో వీడియో కాల్, కడిపి ఇంత అయింది అంత అయింది. ఇంకో దరిద్రం ఏంటిది అంటే బేబీ బంప్స్, ఇదొక దరిద్రం. ఫోటోలు ఎంత నరదృష్టి, నెగిటివిటీ ఉంది కదా. ఆ నెగిటివిటీ ఫోటో అనేది మన ఎనర్జీని లాగేస్తుందమ్మా. మనకి తెలియదు ఎందుకు మనకి ఎనర్జీ ఉండట్లేదు. అది గర్భంతో ఉన్నప్పుడైనా విడిగా ఎప్పుడైనా ఏ మనిషికైనా ఫోటోలు ఎక్కువగా తీసుకోవటం వల్ల మనలో ఎనర్జీ లాస్ అవుతుంది, మనకి నీరసం వస్తుంది. మీరు ఎప్పుడైనా రోజంతా ఖాళీ లేకుండా వీడియోస్ చేయండి, మీ పరిస్థితి మీరు ఇంటికి వెళ్ళాక గమనించండి. అవును, అది ఫోటో, ఒక మనిషి ఫోటోని ఒక పేపర్ మీద రావటానికి, ఒక చిప్పులోకి వెళ్ళటానికి ఎంత ప్రయోగం చేసి దాన్ని తయారు చేసి ఉంటాడు. అది మనకి ఎంత నష్టాన్ని కలిగిస్తుంది వాస్తవం కదా.
మరి అట్లాంటిది నువ్వు గర్భంతో ఉండి ఆ గర్భం కనపడాలి ఇంతెత్తున, దాన్ని భర్త ముద్దు పెట్టుకోవాలి, భర్త ఇట్లా చేత్తో పట్టుకోవాలి. ఏంటి ఈ వినాశకాలే విపరీత బుద్ధి అంటం లేదా? ఆ ఫొటోస్ తీసిన ఫోటో స్టూడియో వాడికి యూట్యూబ్ ఛానల్ ఉంటే వాడు అప్లోడ్ చేస్తాడు. కొన్ని లక్షల మంది దాన్ని చూస్తారు. అవునా? అవసరమా? మనకి గర్భ సంస్కారాలు నిర్వహించటం తెలీదు. 7వ నెలలో సీమంతం, 5వ నెలలో ఒళ్ళించడాలు, ఇవన్నీ చేయచ్చట్లేదు. భర్తతో చేయించాల్సిన కార్యక్రమం శ్రీమంతం. శ్రీమంతం అంటే ఏంటి? వేడుక. ఒక చెక్క దువ్వెనని తెచ్చి భర్త శ్రీమంతం రోజు భార్యకి పాపిటి తీయాలి. ఏంటిది ఇది? భార్య సుఖప్రసవం అవటానికి, మెదడులో తలలో ఉన్న నరాలన్నీ యాక్టివ్ అవ్వటానికి. ఊరికే పెట్టారా మన వాళ్ళు? బేబీ బంప్స్కి ఇచ్చే ఇంపార్టెన్స్ మనం చేయవలసిన వాటికి చెయ్యట్లేదు. ఎలా బిడ్డ పుట్టి ఎలా బయటికి వచ్చి ఎనర్జీని సేవ్ చేసుకుంటారు, మనం ఎలా ఎనర్జీగా ఉంటాం? మంచి ఆహారం, అబ్బా ఇది తినాలి అది తినాలి, అన్నీ తినాలనిపించినవన్నీ తిను. లావ్ అవుతాము. లావ్ అయిపోతే డెలివరీ అయ్యాక సన్నగవ్వము. ఎవడికి కావాలి నువ్వు సన్నగైతే? నువ్వేమన్నా హీరోయిన్కి వెళ్తున్నావా, లేకపోతే అందాల పోటీలకు వెళ్తున్నావా? లేదు కదా. నిదానంగా తగ్గొచ్చు, అంతే కదా. 100కి 90 మంది పాలు ఇవ్వట్లేదు పిల్లలకి. అవును, పాలు రావట్లేదు, వాళ్ళకు ఉండట్లేదు. ఏంటిది కారణం అంటే మెయిన్ మొదటగా మన ఆలోచన మారాలి, మనం చేసే పనులు మారాలి, విశ్రాంతి తీసుకోవాలి. పూర్వకాలంలో సద్దలు, జొన్నలు, రాగులు, కొర్రలు, సామలు, దామలు ఇవన్నీ తినేవాళ్ళు. వాళ్ళకి ఏ ఇంజక్షన్లు, ఏ మెడిసిన్ అవసరం లేదు. తల్లికి అద్భుతంగా పాలు 2 ఏళ్ళు అంటే మళ్ళీ గర్భం దాల్చే వరకు పాలు ఇచ్చేది తల్లి. అసలు ఇంకా కొంతమంది చెప్పేవాళ్ళు, పెద్దవాళ్ళు 90 ఏళ్ళు, మేము స్కూల్కి వెళ్ళొచ్చి కూడా మా అమ్మ దగ్గర పాలు తాగి వెళ్ళేవాళ్ళం. అంటే అప్పట్లో 6 ఏళ్ళకి స్కూల్లో వేసేవాళ్ళు. అంటే అంతవరకు బిడ్డకి తల్లి పాలు అమృతం, సంజీవని. అది ఈ మధ్య కాలంలో ఒక అమ్మాయి ఎన్ని లీటర్లో దానం చేసింది తల్లి పాలు. ఎంత గొప్ప మనసు అసలు అమ్మాయిది. ఆ అమ్మాయి ఏం చేసింది? మీ అందరికీ లేని అమ్మాయికి ఎలా వచ్చాయి? జాగ్రత్తలు తీసుకోవాలి. కడుపుతో ఉన్నప్పుడు పాజిటివ్ మైండ్తో ఉండాలి. నేను వంట చేసుకోలేకపోతున్నా, నేను పొద్దున్నే లేవలేకపోతున్నా, ఎందుకు అంత సుకుమారం? నీ పని నువ్వు చేసుకుంటే నువ్వు ఏదో సపరేట్ ఎక్సర్సైజ్లకు వెళ్ళక్కర్లే కదా కడుపుతో ఉన్నప్పుడు. చక్కగా తెల్లవారుజామునలే, ఎందుకంత నిద్ర వస్తుంది? నువ్వు నిద్రపోవటం వల్ల పుట్టేవాడు నిద్ర లేకుండా అల్లరి చేస్తూ రాత్రిళ్ళు మేలుకుంటూ మళ్ళీ ప్రసవం అయిన తర్వాత ఇది ఒగ్గోలు ఉంటుంది. అవును, నువ్వు చేయాల్సినవి చేయాలి కదా. ప్రశాంతంగా ఉండాలి, ధ్యానం చేయి, కాసేపు కళ్ళు మూసుకొని కూర్చో. 5వ నెల వరకు ఆలయానికి వెళ్ళి రావచ్చు, ఆలయంలో కాసేపు కూర్చో, ఎంత బాగుంటుంది, ఎంత ప్రశాంతంగా ఉంటుంది. ఇవన్నీ కాదు, మనం నెల మంత్కి ఫొటోస్, బిడ్డ పుట్టిన తర్వాత, బిడ్డ పుట్టకముందు, ఏంటివి ఇవి? అసలు మనకి సెల్ ఫోన్ ఎలా ఉపయోగించుకోవాలో తెలియదు. అనుకుంటున్నారు మాకు చాలా తెలివి ఉందని. ఒక ఎలక్ట్రానిక్ పరికరాన్ని ఎలా ఉపయోగించుకోవాలో తెలియకపోతే ఎలా? ఫోన్ని దీనికి వాడేది ఫోటోలు, ఎప్పుడు ఫోటోలు స్క్రోల్ చేసి చూడటం, రీల్స్ చూడటం. దీనంత దరిద్రమైంది ఇంకోటి లేదు. ఎందుకు మనం తయారు చేసిన ఫోన్కి ఎందుకంత మనం ఇంపార్టెన్స్ అంటే దాని చేతిలో మనం కీలుబొమ్మయ్యాం. అది మన చేతిలో అవ్వాలి, అప్పుడు ఇంట్లో పనులన్నీ సక్రమంగా అవుతాయి. పుట్టే బిడ్డలు కాదు, మన ఆరోగ్యం కూడా బాగా అవుతుంది. చాలా మందిని చూస్తాం ప్రతిరోజు, ఇక్కడికి వెళ్ళాం సెల్ఫీలు, అక్కడికి వెళ్ళాం ఫొటోస్. ఏమనుకుంటున్నారు అసలు? కొంచెం ఒక్కసారి మనం ఆలోచించాలి. ఇవన్నీ మనం తయారు చేసుకొని మనం పొల్యూషన్ చేసుకున్నాం ఆల్రెడీ వాతావరణం. ఇప్పుడు పాతగా అయిపోయి పాడైపోయిన ఫోన్లను ఏం చేస్తారు? భూమికి కష్టంగా ఉంది వీటిని భరించటం. అవి భూమిలో కలవక ఇప్పుడు మనల్ని ఎవరైనా ఒక 4-5 సూదులు తెచ్చి గుచ్చితే ఎలా ఉంటుంది? భూమాత కూడా అలానే భరిస్తోంది. మనము కొంతమంది అయితే సంవత్సరమైంది ఫోన్ తీసుకొని వేరే ఫోన్ కొంటున్నాం. ఎక్కువైపోయాయి. అట్లా ధనం కోసం ఎక్కువగా సంపాదించాల్సి వస్తుంది. లింక్ ఎక్కడికో వెళ్తుంది. ఇదంతా కూడా చాలా తప్పు. అసలు ఆలయానికి ప్రతి ఒక్కరూ వెళ్ళేది ఎనర్జీని తీసుకోవటానికి. ఎందుకు ఎనర్జీ ఉండట్లేదు అంటే మనం నెగిటివ్గా ఆలోచిస్తున్నాం, ఎనర్జీ లాస్ అవుతుంది. అక్కడ కూడా కారణాలు చాలా ఉన్నాయి ఎనర్జీ లాస్ అవ్వటానికి. మన ఆలోచన, మన మాట, మన ప్రవర్తన, మనం చేసే పనులు. ఎవరితోనో ఒకళ్ళతో మాట్లాడితే ఎవరో ఒకరి మీద మనం నెగిటివ్గా మాట్లాడతాం.
ఎక్కడి నుంచి ఎనర్జీ వస్తుంది? పాజిటివ్ ఎనర్జీ వాళ్ళకి వెళ్ళిపోయింది కదా, మన పాజిటివిటీ వెళ్ళిపోద్ది కదా. మా గురువు గారు ఒకటే చెప్పారు, మంత్రదీక్ష ఇచ్చినప్పుడు యోగ సాధన కనీసం ఒక 41 రోజులు చేయాలన్నప్పుడు మీరు ఇంటి నుండి బయటికి వెళ్ళకండి, బయట ఆహారం తినొద్దు, నీళ్లు కూడా తాగకూడదు. ఆహారం ఎందుకు స్వీకరించకూడదు, ఎందుకు బయటికి వెళ్ళకూడదు అంటే బయట అంతా నెగిటివిటీ ఉంది, సాధనకు అడ్డంకులు ఇవన్నీ కూడా. అప్పుడు ఎనర్జీ అనేది మనకు సేవ్ అవుతుంది. ఎక్కువగా మాట్లాడినా ఎనర్జీ వెళ్ళిపోతుంది, మాట్లాడకూడదు, ఎక్కువగా మాట్లాడినా ఎనర్జీ వెళ్ళిపోద్ది. వీలైనంత మౌనంగా ఉండాలి మనిషి అనేవాళ్ళు. మనము చేసే ప్రతి పనిలో మనం ఎనర్జీని లాస్ చేసుకుంటున్నాం. ఇంకా ఇప్పుడు కాలంలో ఏంటిదంటే వైద్యపరంగా కూడా మన ఎనర్జీని లాస్ అవుతున్నాం. అంటే తప్పట్లేదు వైద్యులకు కూడా, ఎందుకు అంటే అది చేస్తేనే లోపల అవయవం ఎలా ఉందో తెలియట్లేదు. మనము చీటికి మాటికి చిన్న తలనొప్పి వచ్చినా ఆవిరి తీసుకోవటమో లేకపోతే ఏదన్నా చేయటమో చేయట్లేదు, వెళ్ళిపోతున్నాం. ఆ డాక్టర్లని విసిగిస్తున్నారు, నాకు ఏదన్నా ఇవ్వండి నేను భరించలేకపోతున్నా, నాకు ఏదైనా మందు ఇవ్వండి భరించలేకపోతున్నా. స్కానింగ్లు, టెస్ట్లు, ఎక్స్రేలు, వీటి వల్ల ఎనర్జీ లాస్ అవుతుంది. గర్భంతో ఉన్న మహిళ ప్రతీ నెల స్కానింగ్కి వెళ్తే ప్రతీ నెల ఆ స్కానింగ్ రేడియేషన్ వల్ల కూడా బిడ్డ రియాక్షన్ ఉంటుంది బయటకు వచ్చాక. పూర్వకాలంలో చేసేవాళ్ళు కాదు. ఎందుకంటే నేను అదే మొదటి నుంచి చెప్పేది, వాళ్ళ అలవాట్లు, వాళ్ళ ఆలోచనలు, వాళ్ళ ఆహార తీరు వేరు ఉండేది. మొత్తం మనం మారిపోయిన తర్వాత డాక్టర్ల దగ్గరికి మనమే వెళ్ళి లోపల బిడ్డ ఎలా ఉందో తెలుసుకోవడానికి కూడా అడుగుతూ ఉన్నాం. పరిస్థితులు బాగాలేవు కాబట్టి వైద్యులు కూడా అనుసరించాల్సి వస్తుంది. అవునా? ఇలా కూడా కాస్త ఎనర్జీ లాస్ అవ్వటం మనకి. ఈ ఎనర్జీ లాస్ని ఎలా తిరిగి తెచ్చుకోవాలంటే నియమాలు ఖచ్చితంగా పాటించాలి. ఎక్కువగా మాట్లాడకుండా ఉండడం, నెగిటివ్గా ఆలోచించకుండా ఉండడం, ఎవరైనా ఫోన్ చేస్తే ప్రతిదానికి రియాక్ట్ అవ్వకూడదు, ప్రతి ఫోన్ని లిఫ్ట్ చేయటం, ప్రతి ఫోన్కి సమాధానం చెప్పటం అవసరం లేదు. ఎట్లా ఉంది సొసైటీ అంటే, అబ్బా బంధువుల కంటే స్నేహితులు చాలా మంచోళ్ళు. ఎక్కడి నుంచి వచ్చారమ్మా స్నేహితులు? ఆ స్నేహితులు కూడా ఒకళ్ళకి బంధువులే కదా, వాళ్ళు కూడా వాళ్ళని అవాయిడ్ చేసే ఉంటారుగా. అంటే నీ ఆలోచనలో ఉంది, బంధువు బంధువే, స్నేహితుడు స్నేహితుడే. 100 మంది స్నేహితులు ఉన్నారు, నేను 100 ఆర్గనైజేషన్స్లో ఉన్నా, ఒక్కడు నీకు కష్టం వస్తే నీకో 10 లక్షలు సహాయం చేయమని చెప్పు, వాడు నిజమైన స్నేహితుడు. లేదు, కానీ స్నేహితులు ఉన్నారు. విపరీతంగా బయట తిరిగేస్తాం, దీనికని దానికని అక్కడికని ఇక్కడికని. ఎవరు చెప్పారు? ఎవరి బాధ్యత వాళ్ళు నిర్వహించాలి. ఇప్పుడు ఒక ఆఫీస్కి వెళ్తే, ఒక హాస్పిటల్కి వెళ్తే, ఆ సాఫ్ట్వేర్ కంపెనీకి వెళ్తే సాఫ్ట్వేర్ ఇంజనీర్లే వెళ్ళాలి, హాస్పిటల్కి వెళ్తే డాక్టర్లు వెళ్ళాలి, రోగులు వెళ్ళాలి. అవునా? డాక్టర్ సాఫ్ట్వేర్ కంపెనీ జాబ్ చేయగలరా? మరి మహిళ యొక్క ప్రాధాన్యత ఇంటి బాధ్యత కదా, ఇది కూడా ఆఫీసు లాంటిదే కదా. మహిళ చాలా శక్తివంతమైంది, ఎందుకంటే ఇంటి పని అంత సులభం కాదు. రోజంతా చేస్తే తనకు సెలవు ఉండదు. గవర్నమెంట్ ఆఫీస్కు జాబ్లకు సెలవులు ఉంటాయి, మహిళకు ఉండదు. తను జాబ్ చేసే మహిళ అయినా తన శని ఆది పని చేయవలసిందే. అటువంటి శక్తివంతమైన మహిళ అంటే అందరి గురించి నేను చెప్పట్లే. కొంతమంది బాగా అంటే నాకు ఇన్ని ఆర్గనైజేషన్లో ఫ్రెండ్స్ ఉన్నారండి, మేమంతా కలిసి అక్కడికి వెళ్ళి, ఎందుకు అతిగా తిరగటం? ఎందుకు? అతి అనేది ఎక్కడ పనికిరాదు. అతిగా తినడం, అతిగా నిద్రపోవడం, అతిగా వాగడం, ఇవన్నీ కూడా మనకు చెడే చేస్తుంది కదా. అందుకు ఎనర్జీని సేవ్ చేసుకోవాలి అంటే మనం కొన్ని విధానాల్ని పాటించాల్సిందే. మనం చేస్తున్న ప్రతి విధానంలోనూ చేసే పని ఎంతవరకు అంతవరకే. లేదంటే అది మళ్ళీ మన ఎనర్జీ లాస్. మనము డబ్బు దగ్గరే పొదుపును పాటించట్లే, అందుకే వీటిల్లో కూడా లేకుండా పోయింది. ఇప్పుడు శాలరీ పడుతూనే మొన్న ఒకళ్ళు తెలిసిన వాళ్ళు కనిపించి, ఇట్లా మా కోడలు శాలరీ పడంగానే 10 రోజులు 15 రోజులు ఇంకా కొరియర్లు వస్తూనే ఉంటాయి, తోస్తూనే ఉంటుంది, మళ్ళా నెలకి అవి తీసేసి వాళ్ళ బంధువులకో స్నేహితులకో ఇచ్చేస్తుంది. ఒకప్పుడు ఏంటిది అంటే డబ్బుల్ని ఆదా చేసుకోవటం, సేవింగ్స్ చేసుకోవటం, అందుకే వాళ్ళకి ఎప్పుడు డబ్బులతో ఇబ్బంది రాలేదు. ఆత్మహత్యలు కూడా ఇన్ని లేవు అసలు. పొలాలో, ఇల్లు, స్థలాలు ఏమైనా కొనేవాళ్ళు, బంగారము కొనేవాళ్ళు. ఈరోజు అలా లేదు. ఒక నెల రోజులు 2 రోజులు వేసుకునే డ్రెస్కి పెడుతున్నారు. కానీ ఆన్లైన్ అనేది చాలా దీనమైన పరిస్థితిలో ఉన్నాం మనం అసలు నిజంగా. ఈ ఆన్లైన్ షాపింగ్లు అనేవి కూడా ఎంత దారుణాలకి, ఇవన్నీ చూస్తూ ఉంటే అసలు అనిపిస్తుంది, అబ్బా అసలు ఒక్కటి కూడా సరి చేయలేనంత దుర్గతికి వెళ్ళిపోయింది సమాజం. ప్రమోషన్స్, వీడియోస్ కోసం, డబ్బుల కోసం షాపుల వాళ్ళు, ఇబ్బంది పడేవాళ్ళు,
తెలుస్తున్నా ఇంకా షాపింగ్లు చేసేవాళ్ళు. ఎంత ఘోరమైన పరిస్థితులు. ఇవన్నీ ఎనర్జీ లాస్ కాదా? ఎనర్జీ లాస్ అయ్యే చేసే పనులే మనం. ఎనర్జీని సేవింగ్స్ చేసుకోవాలి అంటే ప్రతిరోజు గుడికి వెళ్ళాలి, ప్రతిరోజు ధ్యానం చేయాలి, జపం చేయాలి, పాజిటివ్గా ఆలోచించాలి. ఎవడింట్లోనో తలబెట్టి చూసి వాడింట్లో గొడవలు మనం తెచ్చుకోకూడదు. ముఖ్యం మెయిన్ పాయింట్ ఒక్కటే. మా అమ్మ చిన్నప్పుడు చెప్పేది, ఊళ్ళో వాళ్ళ గురించి మాట్లాడితే, ఎప్పుడైనా ఎవరైనా మాట్లాడితే మా అమ్మ ఏమనేదంటే, ఊళ్ళో వాళ్ళ పాపాన్నంతా మన నాలుకతో చుట్టేసి క్లీన్ చేసి మనలో పెట్టుకుంటున్నాం అనేది. నాలుకతో మాట్లాడేది నోటి నుంచే కదా. వాళ్ళ పాపాన్ని మొత్తం తీసుకొచ్చి మనలో పెట్టుకుంటున్నాం. మనకి పనులు అవ్వట్లేదు. ఆ ఎనర్జీ, నెగటివ్ ఎనర్జీ అంతా మన ఇంట్లో, మన ఒంట్లో పెట్టుకుంటున్నాం. ఈ పాయింట్ని ఆలోచిస్తే ఎనర్జీ సేవింగ్స్ అనేది ఏదైనా మానవుడికి జ్ఞానం ఉంది, మనమే సాధించుకోవాలి. విశ్వంలో ఉన్న ఈ నెగిటివ్ ఎనర్జీని దూరం చేసుకోవాలి. పూర్వపు యుగాలలో యాగాలు యజ్ఞాలు చేసేవాళ్ళు, నెగిటివిటీ ఉండేది కాదు, పొల్యూషన్ ఉండేది కాదు. మనకి ఇప్పుడు లేదు. కలియుగంలో యజ్ఞాలు యాగాలకు అంత ప్రాధాన్యత లేదు. నామస్మరణకే మనకి ఎక్కువగా, అంటే ఎంత సులభంగా మన ఋషులు మన బద్ధకాన్ని ముందే గుర్తించి ఇచ్చారు వాళ్ళు. అసలు బద్ధకమే, ఎక్కడా బద్ధకమే, మనకి ఎక్కడా ఓపిక ఉండదు. పనులున్నా బద్ధకమే, పనులు లేకపోయినా బద్ధకమే, ఒళ్ళు ఉంచడానికి బద్ధకం. ఒక పొల్లుంచి పని చేసుకోడు. ఎవరి కోసం చేస్తారు ఇంటి పని చెప్పండి? నీ ఇల్లు శుభ్రంగా ఉంటే నిన్నే అనుకుంటారు. నువ్వు ఇంట్లో వంట చేసి ఆరోగ్యాన్ని కాపాడుతున్నావు అంటే నువ్వు కరెక్ట్ దారిలో వెళ్తున్నట్టు. అప్పుడు స్విగ్గీలు జొమాటోల నుంచి రోజు నీ ఇంటికి వస్తున్నాయంటే నువ్వు సరిగా లేవు, నీ మైండ్ సరిగా లేదు. అంతే కదా. చాలా జాగ్రత్తగా ఉండాలి. ఎంత జాగ్రత్తగా ఉన్నా మనకు అనారోగ్య సమస్యలు వస్తున్నాయి, ఇంట్లో సమస్యలు వస్తున్నాయి, బయట నుంచి నిందలు మోయాల్సి వస్తుంది. ఎన్ని మొయ్యాలి, మనము చేయాలి అంటే మనం ఎనర్జీని సేవ్ చేసుకోవాలి. And for more videos, Please subscribe to iDream channel. Subscribe to iDream Media. Please subscribe to iDream. Please subscribe to iDream. Please subscribe iDream. And please subscribe to iDream. For more videos, subscribe to iDream. please like, share and subscribe to the channel. Congratulations, iDream. Subscribe to iDream. Subscribe to iDream. So subscribe to iDream Media. iDream ki iDream team అందరికి huge congratulations. Please subscribe iDream Media. Please subscribe to iDream. Subscribe iDream. Please subscribe to iDream. iDream అంటే నా కళల ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకున్న నోరు తిరుగుతలేదు. మీరైతే గంట గుర్తు కొట్టండి. For more such videos, please subscribe to iDream. Subscribe to iDream. Please subscribe to iDream. Please subscribe iDream Media. Please do subscribe to iDream. Please subscribe to iDream Media. For best entertainment and information, please subscribe iDream. And don't forget to subscribe to iDream.